నిజాంపేట మండల పరిధిలోని చెల్మడ గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తున్నామన్నారు. చల్మడ గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు 2,37,73,000 రూపాయల నిధులు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు. 10 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతలతో చూపించే ప్రభుత్వమని, రానున్న రోజుల్లో నిజాంపేట మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో తీర్చిదిద్దామన్నారు. धूपम वनस्पत्योर्विदे नाना गंधेर सेवतमाग्रय सर्वदेवानां धूपोयं प्रतिगुषतां धूपमाग्रहयामि अंगै सहितास्त्रवेकलिशां भूषमात्रगायत्रे सावित्रे शान्तिं पुष्टे करीषतो नम आयान्तु देवपूजात्वजो क्षैत्वार्घः गङ्गे च यमुने सरस्वती गोदावरी नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. ओम नमो नारायणाय नमः. ओम नमो नारायणाय नमः. ओम नमो नारायणाय नमः. अपवित्र अपवासनो डॉक्टर मैनपल्ली रोहितन्न गारिकी स्वागतं सुस्वागतं. మన భూమి పూజకు సబ్ స్టేషన్ భూమి పూజకు వచ్చేసినట్టు మన మైనంపల్లి రోహితన్న గారికి స్వాగతం సుస్వాగతం. మన నిజాంపేట మండల తరఫున చల్మడ గ్రామ తరఫున స్వాగతం. रोहित राव नामधेयस्याः मैनंपल्ली हनुमंतराव नामधेयस्याः कुमार वाणिम्म नामधेयस्याः कुमारस्याः रोहित राव नामधेयस्याः शिवानी नामधेयस्याः श्रियांश नामधेयस्याः शिवांश नामधेयस्याः शिवांक नामधेयस्याः सरोजनम्म नामधेयस्याः सभान्दवस्याः सहकुटुम्बस्याः क्षेमधर्मचतुर्फलपुरुषाः सिद्ध्यर्थं చేసిన వేదిక మీద ఉన్నటువంటి రామాయణపేట్ నిజాంపేట్ మండల్ ముఖ్య నాయకులకు, ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా చెల్మెడ గ్రామ కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, ఈ సబ్ స్టేషన్ అనేది మరి గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల కిందనే శాంక్షన్ కావడం జరిగింది. కానీ మనం ఎవరు కూడా పట్టించుకోలే. మొత్తం కూడా అభివృద్ధి మరి కుంటుపడుతున్న పరిస్థితి. అంటే గత 10 ఏళ్ళు ఏ విధంగా మనకు మాయ మాటలు చెప్పిండ్రు, ఏ విధంగా మోసం మాటలు చెప్పిండ్రు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు వృధా అయిపోయినాయి. పోయిన 10 ఏళ్ళు మళ్ళీ రమ్మంటే రావు, నేను ఎప్పుడు కూడా చెప్తుంటా. కాబట్టి ఆ 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి జరగలేదో మరి ఆ అభివృద్ధిని, ఆ సేవా సంక్షేమ కార్యక్రమాలని మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి దాంట్లో భాగంగా మరి 10 ఏళ్ళు కూడా మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం ఎవరు పట్టించుకోలేదు. అట్లాంటి పరిస్థితిలో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చినాక మరి అందరు మంచిగా తినాలా, అందరు కూడా సన్నబియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మరి సన్నబియ్యం పథకం కూడా మరి ప్రారంభించుకోవడం జరిగింది. అది ఒకటే కాదు, మరి మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు అందరు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానంకి పోవాలనే ఒక ఉద్దేశంతో మరి మనం గెలిచిన సంవత్సరం వ్యవధి లోపలనే మరి ఇక్కడ రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి మరి మన పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కూడా కడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే మన ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా కొత్త రోడ్లు వేస్తా ఉన్నాం, ఏ తాండాలో చూసినా కొత్త రోడ్లు వేస్తా ఉన్నాం. 10 ఏళ్ళు ఎవరు వేయలే. మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి లేదు, ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా మరి వాళ్ళ చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందరికీ కూడా అందరి కష్టాలు, అందరి సమస్యలు తీర్చే విధంగా
మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, మరి అదే కాకుండా ఈ చెల్మెడ గ్రామాన్ని, చెల్మెడ గుడిని, చెల్మెడ గుడికున్న మరి జాగలను అన్నిటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ, గుడి ఆదాయం పెంచుకుంటూ మన గ్రామాన్ని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నా.